నాగర్ కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా వర్షం దంచి కొడుతోంది. దీంతో జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువుకు భారీగా వరద చేరింది. ఉయ్యలవాడ, చర్ల తిరుమలాపూర్ గ్రామాల మధ్య కేసరి సముద్రానికి నీటిని అందించే నల్లవాగు పొంగి పొర్లుతోంది. దీంతో చర్ల తిరుమలాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలాపూర్లో హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా పుట్టి మీద ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి ఏటా ఇదే సమస్య కొనసాగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కొత్త బ్రిడ్జి కట్టించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి, మాకు ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న ఒక ఆయనకి బిడ్స్ వచ్చింది అనుకోకుండా, అసలు ఆ బుట్టిలో వేసుకొని వస్తే బుట్టి మళ్ళీ మునిగింది మధ్యలో ఘోరంగా. మళ్ళీ ఎత్తుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆటో వేసి పంపినాం. పిల్లలు స్కూల్ కొనికి వస్తలేదు. మేము కాలేజీకు పిల్లలు నిన్న మేమే రోజు ఉండి దగ్గర నుండి దాటిస్తున్నాం రోజు పిల్లల్ని. అసలు ఈ బ్రిడ్జ్ కిందికి ఉండడం వల్ల మాకు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది. దయచేసి కొంచెం బ్రిడ్జ్ హైట్ లేపితే మాకు కూడా రోజు ఇంకోటి మా ఊరు నుంచి నార్కంకి రోజు పాలు కూరగాయలు అన్నీ మా ఊరు నుంచే పోతాయి 70% దాదాపు. అట్లాంటిది ఇప్పుడు అసలు అవస్థలు పడుతున్నారు ఆడోళ్ళు. ఇక్కడ పోవాలనే ఇబ్బంది. అసలు నేను చూసినప్పుడు సంది ఇటుకెళ్ళిపోతున్నాం, ఇట్లేపోతున్నాం. చాలా ఇబ్బంది ఉంది, భయంకరంగా ఉంది. మొన్న ఒక ఆయన పడ్డాడు, ఇంట్లో పడితే తీసినాం అంతే సార్. ఏం కావాలి మీకు? మాకు బ్రిడ్జి సాయం కావాలి సార్. మన ఎమ్మెల్యే కూడా వచ్చిపోయిండు, ఎంఆర్ఓ వచ్చిండు, ఆడియో వచ్చిపోయిండ్రు, చూసిపోయిండ్రు, చేస్తామని చెప్పారు సార్. చాలా ఇబ్బంది. తొందరగా బ్రిడ్జి ఏర్పరచాలి.